మనలో చాలామందికి ఒకే సమస్య ఉంది. బయట ప్రపంచం కాదు, మన లోపల నడిచే ఆలోచనలే మనల్ని ఎక్కువగా అలసిపోయేలా చేస్తాయి. మనసు కాస్త ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాము, కానీ అది వినదు. అయితే ఒక చిన్న విషయం అర్థమవుతే మన మనసు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న కథ. ఒక సాయంత్రం గ్రామం బయట చెరువు దగ్గర ఇద్దరు స్నేహితులు కూర్చొని ఉన్నారు. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి నెమ్మదిగా వీచుతుంది. రవి ముఖం మొత్తం ఆకాశంలాగే భారంగా ఉంది. అతను ఒకేసారిగా మాట్లాడడం ప్రారంభించాడు. అరే అర్జున్, నా మైండ్ ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండటం లేదు. చిన్న విషయం జరిగినా రోజంతా ఏదో ఆలోచిస్తున్నాను. నిద్ర కూడా రావటం లేదు. అర్జున్ అతన్ని చూసి ఏమీ చెప్పలేదు. చెరువులో ఒక చిన్న రాయిని తీసుకొని నెమ్మదిగా పడేశాడు. నీళ్లలో అలలు వచ్చాయి. వలయాలులాగా బయటకు వచ్చి పరిగెత్తాయి. చూసావారా రవి అని అర్జున్ మెల్లగా అన్నాడు. ఇది మనసు లాంటిది. ఒక్క ఆలోచన పడితే ఇలా అలజడి అవుతుంది. రవి ఈ నీళ్లను గమనిస్తూ నిశ్శబ్దంగా వింటున్నాడు. కొన్ని క్షణాలు గడిచాయి. అలలు మెల్లగా తగ్గిపోయాయి. చెరువు మళ్ళీ ప్రశాంతంగా మారిపోయింది. అప్పుడు అర్జున్ చిరునవ్వుతో చెప్పాడు, నీకు సమస్య ఆలోచనలు రావటం కాదురా, వాటిని వదలకుండా పట్టుకొని ఉండటమే. రవి ఆశ్చర్యంగా అడిగాడు. అంటే నేనేం చేయాలి? అర్జున్ చెప్పాడు, ఏమి చెయ్యొద్దు. ఆలోచనలు వస్తే దాన్ని తోసేయాలని ప్రయత్నించకు. అలాగే వదిలేయు. అది వచ్చినట్లే పోతుంది. ఆ మాటలు విన్న రవి కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాడు. లోపల ఎన్నో ఆలోచనలు వచ్చాయి, కానీ ఈసారి అతను వాటిని ఆపడానికి ప్రయత్నించలేదు. కొద్దిసేపటికి అతని ముఖం మీద ఒక చిన్న ప్రశాంతమైన నవ్వు కనిపించింది. ఇప్పుడు నా మైండ్తో నేనే ఫైట్ చేస్తున్నా, అందుకే అలసిపోతున్నా. అర్జున్ తల ఊపాడు. మైండ్ని గెలవాలని దానితో పోరాడకూడదు, అర్థం చేసుకోవాలి. ఆ సాయంత్రం చెరువు ఎలా ప్రశాంతంగా మారిందో అలాగే రవి మనసు కూడా మెల్లగా ప్రశాంతమయ్యింది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.